హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగుందండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళటి వీడియో వచ్చేసి అండ్ ఓల్డ్ శారీస్కి ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న చీర. ఇది వచ్చేసి నాది ఓల్డ్ శారీ అన్నట్టు, అంటే చాలా రోజుల కిందది. ఇలా మెరూన్ కలర్ ఉంటుంది, దీనికి పళ్ళేమో ఇది. ఈ విధంగా దొరికితే క్లాత్ తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ అప్పుడెప్పుడో కట్టుకున్న చీర ఇది. పెళ్ళి తర్వాత ఒకసారి 2 సార్లు కట్టుకున్నా కావచ్చు, అంతే. అంత తర్వాత అసలు కట్టుకొని లేదు. అండ్ దీనికి బ్లౌజ్ తీసుకుందాము. అదేవిధంగా ఇది మీషోలో తీసుకున్న మొన్న చీర, దీనికి కూడా ఒక బ్లౌజ్ తీసుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాను. అండ్ ఇవి రెండింటికి ఎలాంటి బ్లౌజ్ తీసుకుంటాను అండ్ ఎలా డిజైన్ చేస్తాను అనేది ఈ వీడియోలోనే పెడతాను, ఫుల్ వీడియోలో. అండ్ చూసేసేయండి. మరి ఇప్పుడైతే వెళ్దాం ఈ శారీస్ని. ఇప్పుడు దీనికి అయితే బ్లౌజ్ దొరకడం కష్టం. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, బట్ దొరకలేదు. ఇప్పుడు ట్రై చేద్దాం. అండ్ దీనికి కూడా ఎలా బ్లౌజ్ డిజైన్ చేస్తాను అనేది కూడా అది కూడా చూసేసేయండి. మరి చలో పోదాం. అండ్ ఇంకా మిగతా ఇంకా ఉండే కొన్ని లైనింగ్ తీసుకొచ్చేటి అవి కూడా తీసుకొని వెళ్తున్నాను అన్నట్టు. చలో. కొన్నిసార్లు అయితే అండి మనకు నచ్చిన బ్లౌజులకి మళ్ళీ రీడిజైన్ చేయాలంటే నిజంగా టాస్కే అది. అంటే మనకు సేమ్ బార్డర్ మళ్ళీ దొరకదు. మళ్ళీ అంటే పాత చీరలకైతే మళ్ళీ అంటే బ్లౌజులు వెతకడం చాలా కష్టం అవుతుంది అన్నట్టు. నేనైతే చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నాను. ఓకే, సేమ్ దొరకాలి, అది కూడా మెరూన్ కలర్కి లైట్ అంటే మనకు పిస్తా గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ కలరే దొరకాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అండ్ ఈ అక్క వాళ్ళు నేను రెగ్యులర్గా తన దగ్గరనే మ్యాచింగ్ అంటే లైనింగ్ అవన్నీ తీసుకుంటాను అన్నట్టు. అండ్ టవర్ సర్కిల్లో కూడా చూసొచ్చాను. 2-3 సార్లు శారీని తీసుకెళ్ళడం మళ్ళీ రిటర్న్ రావడం అలా జరిగింది అన్నట్టు. ఫైనల్లీ మళ్ళీ అక్క దగ్గరనే దొరికింది నాకు. అండ్ రెండింటి చీరలకైతే కరెక్ట్ మ్యాచింగ్ దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అది దొరికిన బ్లౌజులకు కూడా మంచి కొంచెం ట్రెడిషనల్గా వేసుకునేటట్టు కొంచెం మంచి లుక్ రావాలని చెప్పేసి అనుకున్నాను. కొంచెం బ్లౌజులు కూడా మనకు శారీస్కి మంచి బ్రైట్ కలర్స్ అయితే తీసుకొస్తుంది అన్నట్టు. దాన్ని బట్టి మనం డిజైన్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చూసుకోవాలి. నేనైతే రెండింటికి మహానటి బ్లౌజులే స్టిచ్చింగ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి. అండ్ నాకు ముందుగానే ఓకే వీటిని ఇలా డిజైన్ కొన్ని వాటికైతే శారీని బట్టి డిజైన్ చేసుకుంటాను, కొన్ని వాటికైతే ఫ్యాబ్రిక్ని బట్టి ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం నాకైతే ఉంటుంది అన్నట్టు. వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అండ్ చూశారు కదా, మొన్న ఈ చీరకు బ్లౌజ్ మ్యాచ్ చేయడానికి ఎన్ని షాపులు తిరిగానండి. ఇది అంటే మా పెళ్ళప్పుడు చీర ఇది. అంటే మనం పూసలు గుచ్చుకునేటప్పుడు కట్టుకున్న చీర అన్నట్టు. దీని పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి పళ్ళు, ఓరల్గా శారీ కూడా చూపిస్తాను మీకు. ఇది పళ్ళు, చీర మొత్తం ఇలా ఉంటుంది. మనకు ఫ్రంట్ పార్ట్ ఏమో అండ్ పళ్ళుకేమో ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం ఎక్కువ చెక్స్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మిగతాదంతా కొంచెం దూరంగా చెక్స్ వచ్చి ఇట్లా చిన్నగా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు ఓవరాల్గా. అండ్ ఈ వీడియో కింద నేను పిక్ అప్పుడు కట్టుకున్నప్పుడు ఎలా ఉండేనో, అండ్ దీనికి అప్పుడు సేమ్ కలర్ బ్లౌజే వేసుకున్నాను, ఈ బ్లౌజ్ అయితే వేసుకోలేదు. దీనికి మ్యాచ్ చేద్దాం ఎప్పుడన్నా కట్టుకుందాంలే, ఇప్పుడు అకేషన్స్కి చిన్న వాటికి. అండ్ నాకు పెళ్లి చీరలో ఉన్నాయంటే 2 చీరలే, మిగతా చీరలన్నీ పాడైనాయి. అందుకని చెప్పేసి అప్పుడు మెయింటెనెన్స్ అంతగా తెలియదు చేసి ఎట్లనో అట్లా పడేసాము. అండ్ శారీస్ అన్ని ఖరాబ్ అయినాయి అన్నట్టు. అండ్ ఈ చీర ఒకటి ఉండింది, బాగానే ఉంది అందుకని చెప్పేసి దీన్ని పాపకేమైనా డిజైన్ చేద్దాం అనుకున్నా. బట్ ఉన్నాయి ఒకటో చీర, నాకు అంతే 2 చీరలే అనుకోండి. పెళ్లి చీర ఒకటి, ఇది ఒకటి, ఒకటి ఉంది. కానీ అది మొత్తం పాడైంది. డ్రై వాష్కి ఇస్తే ఎక్కువ కెమికల్ వేసిరేమో తెలియదు, అది మొత్తం పాడైంది. అందుకని చెప్పేసి ఇది ఒకటి ఉంది, ఎందుకులే అని చెప్పేసి నేనే కట్టుకుందాం ఇప్పుడు అని చెప్పేసి ఈ బ్లౌజ్తో అయితే దీన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. లైట్ పిస్తా గ్రీన్ ఏదైతే అంటే పళ్ళు ఉందో పళ్ళులో తీసుకున్నాను. ఇది వచ్చేసి బార్డర్ అయితే కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో మెరూన్ కలుస్తుంది కాబట్టి కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది. ఇక్కడ చూడండి కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది. అందుకని చెప్పేసి నేనేం చేసిన అంటే పళ్ళుకు వెళ్ళిపోయాయి. పళ్ళు కలర్ తీసుకుందాం, ఏదో ఒకటి లేదు కొంచెం మ్యాచ్ అయితే చాలు. అండ్ ఇంకా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు, ఇది ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీనికి వచ్చేసి 300 పడింది నాకు కాస్ట్ దీనికి. అండ్ సాఫ్ట్ సిల్క్ పైన ఇట్లా బుటీస్ వచ్చింది అన్నట్టు. ఈ బ్లౌజ్ ఎలా ఉంది, బాగుంది కదా, కొంచెం కాంబినేషన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ చూడండి పళ్ళుకి అయితే కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇలా అయితే ఇట్లనే తీసుకుందాం అనుకున్నాను, అంటే బనారస్ టైప్లో. కాకపోతే నాకు బనారస్ టైప్లో అంటే ఇప్పుడు పళ్ళులో ఏదైతే ఉందో ప్రింట్, ఆ ప్రింట్ లాగా దొరకలేదు నాకు. అందుకని చెప్పేసి సరేలే ఏదో ఒకటి కొంచెం కలర్ అయితే మ్యాచ్ అవుతుంది కదా అని ఇట్లా బుటీస్లో తీసుకున్నాను. బాగుంది కదా. అండ్ ఇది బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాక కూడా చూపిస్తాను. అండ్ కటింగ్ అయితే ఏం పెట్టనులేండి, కానీ కటింగ్ అంటే స్టిచ్చింగ్ వీడియో ఇట్లా కొంచెం పెడతాను లేకండి.
అండ్ ఒకసారి కట్టుకున్నాక కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ శారీస్ కొన్ని అట్లా పెట్టుకున్నాను, ఇది ఒకటి ఎందుకో ఇక బాగా కొన్ని ఉన్న శారీస్ అంటే చీరలైనా కాపాడుకుందాం అన్నట్టు ఈ చీరను కట్టుకుందాం ఎప్పుడన్నా ఈ మధ్యలో అన్నట్టు ఇదైతే ఒకటి యూజ్ చేశాను. అండ్ దీనికి బ్లౌజ్ ఇది కరెక్ట్ మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొకటి మొన్న మీషోలో తీసుకున్న శారీ, అది కూడా బాగా నచ్చింది నాకు. ఇది చూడండి, ఇది మీషోలో తీసుకున్న చీర అన్నట్టు గోల్డ్ అంటే అంటే మన కొంచెం కలర్ ఏమంటారు దీనికి కూడా కరెక్ట్ అర్థమై అంటే నాకు చెప్పడానికి రావట్లేదు, కానీ ఇట్లా గోల్డ్ టైప్లో అయితే ఉంది ఇది చీర. కొంచెం అట్లా కొంచెం మెరూన్ కలర్ బార్డర్ వచ్చి ఇట్లా చిన్న మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. అంటే పూర్తిగా బార్డర్ లేని చీరలు కూడా కొన్ని పూజలకు కట్టుకోవద్దు అంటారు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం బార్డర్ ఉన్నదే తీసుకుందామని. దీంట్లో కూడా బార్డర్ లేని కూడా ఉన్నాయి, బట్ నేనైతే కొంచెం బార్డర్ ఉన్నదే తీసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను అన్నట్టు. మళ్ళీ ఈ కలర్ లేదు నాకు, ఎందుకో బాగా నచ్చింది. మరి కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ వాష్ చేస్తే కూడా ఎలా ఉంది. దీంట్లో కూడా తీసుకున్నాను, బాగానే ఉన్నది. అండ్ దీనికి బ్లౌజ్ అయితే నేను ఇది తీసుకున్నాను లాస్ట్కి. ఇది కూడా చాలా చోట్ల తిరిగాను యాక్చువల్లీ. అండ్ వెల్వెట్ క్లాత్ తీసుకుందాం అనుకున్నాను, వెల్వెట్ క్లాత్ బాగా హెవీ అయిపోతుందేమో అందుకని చెప్పేసి ఇది కొంచెం ఈ క్లాత్ని కూడా ఏమంటారు నాకు కూడా అంత తెలియదు, కానీ క్లాత్ చాలా పలుచగా ఉందండి. జార్జెట్ టైప్ ఉంది కానీ కొంచెం పర్వాలేదు, అంత ఇదైతే కాదు, క్లాత్ బాగానే ఉంది. దీంట్లో ఇంకా గోల్డ్ షేడెడ్స్ వచ్చినాయి చూడండి. ఇంకా ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇంకా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ షేడెడ్. దీంట్లో ఏదైతే ఉందో ఆ గోల్డ్ షేడ్ అయితే దీంట్లో ఉంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీనికి చూడండి కాంబినేషన్ ఎలా ఉంది, బాగుంది కదా. ఓకే, నాకు వచ్చినది అంటే నాకు తెలిసిన దాంట్లో అయితే బ్లౌజులు మ్యాచ్ చేసిన అని అనుకుంటున్నాను. అండ్ దీన్ని కూడా హెవీ నెక్ అంటే హై నెక్కే కుట్టుకుంటున్నాను. ఆ హై నెక్ కుట్టుకుంటే నాకు ఎక్కువ శారీస్కి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ రౌండ్ నెక్ చాలా తగ్గించేసాను ఈ మధ్యలో. ఇంకా కొంచెం హెయిర్ పెరిగితే వెనకాల మనం ఏమైనా టాప్ అంటే ఇట్లా వాటర్ డ్రాప్ లాగా కానీ ఇంకా ఏమైనా డిజైన్ టెంపుల్ డిజైన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బట్ నాకైతే అంత హెవీ జుట్టు ఏం లేదు, వెనకాల అంటే ఏమైనా నెక్ వేసుకుంటే బాగా ఇట్లా ఓపెన్ కనిపిస్తుంది అని చెప్పేసి ఈ మధ్యలో అయితే వేసుకోవట్లేదు. అప్పట్లో ఒకటి వేసుకున్నాను, ఆ బ్లౌజ్ మళ్ళీ వేసుకోవడానికి రావట్లేదు. అంటే చూసే వాళ్ళకి ఎలా అయితే అనిపిస్తుంది అంటే హెయిర్ షార్ట్ ఉన్నప్పుడు ఎక్కువ బ్రాడ్గా కనిపిస్తుంది, ఏంటి ఇంత ఓపెన్ వేసుకున్నారు వీళ్ళు అన్నట్టు చూడ్డానికి వాళ్ళకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. మనకైతే ఓకే మనం ఎప్పుడే వేసుకుంటాం అదే సైజు కుట్టుకుంటా, బట్ చూసేట వాళ్ళకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు, ఎంత బ్రాడ్గా వేసుకుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకులే మాట్లాడే చాయిస్ కూడా ఒకరికి ఎందుకు ఇవ్వాలన్నట్టు నేనైతే ఈ రెండింటికి వెనకాల డ్రాప్స్కి ఏమి ఇవ్వట్లేదు, హై నెక్ ఇచ్చేస్తాను అంతే. చాలా బాగుంటుంది, నాకైతే హై నెక్ చాలా ఇష్టం. అండ్ ఈ బ్లౌజ్ అంటే రెండు చీరలకు బ్లౌజ్ ఎలా మ్యాచ్ చేశానో ఏమో మీరైతే తప్పకుండా చెప్పండి. అదేవిధంగా కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ చీర కట్టుకున్నాక కూడా వీడియో అయితే పెడతాను, షార్ట్ వీడియో అయినా వీలైతే ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇది ఇవాళ వీడియో అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. నేను స్టిచ్చింగ్ వీడియో ఏమీ పెట్టట్లేదండి. ఇక్కడ రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను చూడండి. నేను దాదాపుగా అలాగే చేస్తాను, నా బ్లౌజులైనా సరే ఎవరి బ్లౌజులైనా సరే ఒకే మోడల్ ఉంటే ఒకేసారి 2 బ్లౌజులు 3 బ్లౌజులు పెట్టి కట్ చేసేస్తాను. హలో ఎవ్రీవన్, ఈ రెండు చీరలకి అయితే బ్లౌజులు మ్యాచ్ చేశాను. అది ఎలా చేస్తాను అనేది అండ్ ఏ మోడల్ స్టిచ్చింగ్ చేస్తానో అది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ కట్టుకున్నాను కాబట్టి ఈ శారీ చూపిస్తాను అండ్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఎలా వచ్చిందో. ఇది నా పెళ్ళప్పుడు చీర అని చెప్పేసి చెప్పాను కదండి, దాన్ని ఎలాగో రీక్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేశాను. పళ్ళు ఏదైతే ఉందో దానికి మ్యాచింగ్ దొరికింది అన్నట్టు ఈ విధంగా, కానీ కరెక్ట్ మ్యాచ్ అయిందండి. కలర్ అయితే ఎంత బాగుందో, ఇది నాకు బాగా నచ్చింది. కట్టుకుంటే కూడా సూపర్ ఉంది ఈ చీర. అండ్ హై నెక్ అంటే మహానటి బ్లౌజ్గానే స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి. బ్యాక్ సైడ్ ఏమి డ్రాప్ ఇట్లా ఏమీ వేయలేదు, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాను. అదేవిధంగా చాలా రోజులు లేబర్ చూపిద్దాం అనుకున్న అప్పటి నుంచి. అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం స్టార్ నెక్ లాగా ఇచ్చేసాను, ఈ విధంగా కొంచెం స్టార్ నెక్ లాగా ఇచ్చేసాను. అండ్ క్లాత్ అయితే ఇది పట్టు అండి, పట్టు పైన అంటే మనకు బనారస్ పట్టు కాకుండా సిల్క్ పట్టు ఉంటుంది కదా, అది కొంచెం క్లాత్ మెత్తగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఈ విధంగా ఇది డిజైన్ చేసుకున్నాము. బాగుంది కదా కలర్ కాంబినేషన్, నాకైతే చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా సూపర్ ఉంది. అండ్ మెరూన్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కదా, కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఈ చీర ఇది
అండ్ ఆల్రెడీ ఇది మీషోలో కొన్నా అని చెప్పాను కదా, కానీ ఇది కట్టుకోలేదు. చూద్దాం ఏమైనా సందర్భం వచ్చినప్పుడు కట్టుకుందాం. కలర్ అయితే బాగా నచ్చి గోల్డ్ కలర్ అని తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ అయితే నిజంగా 2-3 షాప్లో చూశాను, లాస్ట్కి ఇది ఫైనల్ అయింది. కలర్ కాంబినేషన్ దీనికి మెరూనే అంటే దీన్ని మ్యాచ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను కాబట్టి. అండ్ మెరూన్లో కూడా ఇంకా డిఫరెంట్ బనారస్ అట్లా కాకుండా కొంచెం జార్జెట్ టైపు సాఫ్ట్గా ఉండేటట్టు ఉండాలి, హెవీగా ఉండకూడదు అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్నగా డైమండ్ షేప్ నెక్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్. మొత్తం అన్నీ ఫుల్ ప్యాకే అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా చిన్నగా ఇచ్చేసాను. చూడండి చిన్నగా డైమండ్ లాగా. మరి ఓపెన్ ఉంటే కూడా అంతగా అంటే కొంచెం పెద్ద సైజ్ పెడితే అంతగా లుక్ ఉండదు అని చెప్పేసి చిన్నగా ఇచ్చేసాను. అండ్ హై నెక్ మహానటి బ్లౌజే. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది కూడా ఇలా డైమండ్ నెక్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అన్నట్టు. ఇలాంటి బ్లౌజులు చాలా బాగుంటాయండి, ఎవ్వరు వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అండ్ మీరు కూడా ట్రై చేయండి, అట్లేమి ఉండదు, ఎవరైనా వేసుకోవచ్చు. మనం ఒకసారి వేసుకుంటేనే కదా మనకి ఎలాంటి బ్లౌజులు సెట్ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది. అండ్ చూపిద్దామని చెప్పేసి అనిపించింది అంతే. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఈ షారీకి బ్లౌజ్ కరెక్ట్ మ్యాచ్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి. వేసుకున్నాక కూడా ఒకసారి చూపిస్తాను. ఇది కలర్ కాంబినేషన్. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్. హలో ఎవ్రీవాన్. అండ్ ఈ శారీ అండి అంటే నా పెళ్ళప్పుడు తీసుకున్న చీర అన్నట్టు. ఎన్ని రోజుల తర్వాత, దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత కట్టుకున్నాను. మళ్ళీ అప్పుడు ఎప్పుడో కట్టుకున్న ఒకసారి అంతే. మళ్ళీ మధ్యలో బ్లౌజ్ పట్టకపోతే అలాగే పక్కకు పెట్టేసాను అన్నట్టు. అంటే ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది, ఇది ఏదైతే ఉందో పళ్ళు సేమ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది, అందుకని చెప్పేసి ఆ బ్లౌజ్ పట్టక అట్లనే పెట్టేసిన. మళ్ళీ అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను, అంటే మహానటి బ్లౌజ్. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఫుల్ హై నెక్కి ఈ విధంగా. ఎలా ఉంది, బాగుంది కదా. బట్ చీర కలర్ చాలా బాగుంది కదా. మళ్ళీ ఇలాంటి బార్డర్ షారీస్ మళ్ళీ ఇప్పుడు రన్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోతో పాటు అప్పుడు కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నానో ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను. బాయ్.